నా పేరు రసూల్. మీకు ఇదివరకు నటన వచ్చా? నాకు ఇదివరకు నటన అంటే నాకు వచ్చి అనుకునేవాడిని, కానీ రాదని చెప్పి హాలీవుడ్ స్టైల్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాతే తెలిసింది. ఇక్కడ మీకు నటన నేర్పించారా? నటన నేర్పించారు, అఫ్కోర్స్ చాలా బాగా నేర్పించారు. ఎలా నేర్పించారంటే, ఫస్ట్ నేను అసలు నాకు నటన మొత్తం కంప్లీట్గా వచ్చు, ఇంకా నన్ను మూవీస్లో వెళ్ళటమే లేట్ అనుకునేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు నన్ను చిన్న క్లిప్ చేసి చూపిమంటే చేసిన తర్వాత నాకు అసలు దాంట్లో 1% కూడా రాదని చెప్పి తెలిసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నటన మ్యాక్సిమం ఒక 50% అయినా నేర్చుకోగలిగాను. ఇక్కడ నటనను ఎవరు నేర్పించారు, వారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ నటన సుచిత్ర గారు, మా హాలీవుడ్ స్టైల్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ అనండి, ఏమని అనండి, సుచిత్ర గారు అండ్ డాక్టర్ వ్యాస్ గారు చాలా బాగా నేర్పించారు. ఎంత బాగా నేర్పించారంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ యాక్టింగ్ ఎలా ఉండిద్దో ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ నేర్పించారు ఇక్కడ మాకు. ఇంకా ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అద్భుతంగా చేయగలుగుతారు, అలా నేర్పించారనమాట. మీరు చేస్తున్న షార్ట్ ఫిల్మ్ గురించి, అందులోని మీ రోల్ గురించి చెప్పండి. తప్పకుండా. ఈ షార్ట్ ఫిలింలో నా క్యారెక్టర్ వచ్చేసి సంతు. ఈ క్యారెక్టర్ ఎలాంటిదంటే ఒక తను స్టార్టింగ్ నుంచి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఆనందంగా ఉంటాడనమాట. అంటే ఇంకా హై పీక్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. అంటే సాడ్నెస్ అనేది ఉండదు ఆ క్యారెక్టర్లో, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఈ క్యారెక్టర్ మ్యాక్సిమం చాలా కష్టమైంది నాకైతే, కానీ వాళ్ళు నేర్పించే విధానం బట్టి నాకు క్యారెక్టర్ వచ్చేసింది, మ్యాక్సిమం వచ్చింది. సో బాగా వచ్చిందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఆర్టిస్ట్గా కావాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా? భవిష్యత్తులో ఆర్టిస్ట్గా కావాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే ఒకే ఒక సలహా అండి, మీరు నాకు యాక్టింగ్ వచ్చు అని అనుకునే వాళ్ళు ఒకసారి హాలీవుడ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి రండి. వచ్చిన తర్వాత మీకు తెలిసింది మీకు యాక్టింగ్ వచ్చో రాదో. ఇదే నా నా అడ్వైస్ అందరికీ, యాక్టర్స్ అందరికీ నా అడ్వైస్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.